ఏపీలో ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితులను ఒకసారి గమనిద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు, ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక ఇచ్చాపురంలో 2019లో వైసీపీ తరపు నుంచి మనకి పిరియా సాయిరాజ్ పోటీ చేయడం జరిగింది. టీడీపీ తరపు నుంచి మనకి బెందాలం అశోక్ పోటీ చేయడం జరిగింది. జనసేన తరపు నుంచి దాసరి రాజు పోటీ చేయడం జరిగింది. అయితే జగన్ వేవ్ లో కూడా టీడీపీ విజయ బావుట ఎగరవేసింది 7,000 ఓట్ల మెజారిటీతో. ఇక ఓట్ల సంఖ్య విషయానికి వస్తే వైసీపీ తరపు నుంచి పోటీ చేసిన పిరియా సాయిరాజ్ కు 72,000 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ తరపు నుంచి పోటీ చేసిన బెందాలం అశోక్ కు 79,000 ఓట్లు పోలయ్యాయి. జనసేన తరపు నుంచి దాసరి సాయిరాజ్ కు 11,000 ఓట్లు పోలవడం జరిగింది. అంటే దాదాపుగా 7,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ పసుపు జెండా ఎగిరింది ఇక్కడ. అయితే 2024 విషయానికి వద్దాం. 2024లో అభ్యర్థులు ఎవరు నిలబడుతున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి చూసుకుంటే, వైసీపీ తరపు నుంచి మనకి పిరియా సాయిరాజ్ భార్య అయినటువంటి పిరియా విజయ్కు ఈసారి జగన్ అవకాశం ఇచ్చారు. ఇక టీడీపీ తరపు నుంచి ముందుగా అనుకున్నట్టే కూటమిలో ముందుగా చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసినట్టు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటారో వారికి సీట్ ఇస్తామని చెప్పినట్టే బెందాలం అశోక్కే మరోసారి సీట్ ఇవ్వడం జరిగింది. సో కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారు కాబట్టి జనసేన అభ్యర్థి కూడా ఇండైరెక్ట్ గా ఆయనే అవుతారు. సో ఈ విధంగా ఈసారి పిరియా విజయ అలాగే బెందాలం అశోక్ పోటీ చేయబోతున్నారు. ఇక టీడీపీకి గెలిచే అవకాశాలు ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో మనం చూసుకుంటే, సర్వసాధారణంగా 5 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా మనం చూసుకుంటే కూటమిగా రావడం వల్ల కూడా టీడీపీకి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 2019లో జనసేనకు 11,000 ఓట్లు రావడం, టీడీపీ ఆల్రెడీ గెలిచి 79,000 ఓట్లు పోలవడంతో ఈ రెండు కలిపి ఇప్పుడు 90,000 ఓట్లు అవుతాయి అనమాట. జగన్ కి మనకి లాస్ట్ టైం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 72,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అది కాకుండా ఈసారి కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది కాబట్టి ఈ సంఖ్య ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అలాగే ఉద్దానం టాపిక్ కూడా మనకి ఇచ్చాపురంలో ఉద్దానం టాపిక్ కూడా ఫస్ట్ ఉద్దానంలో కిడ్నీ బాధితులు ఉన్నారని కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని కానీ అంటే ఇలాంటి స్వరం వినిపించింది ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ విషయం కూడా టీడీపీకి కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూటమికి ఉన్న మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే అందరూ చెప్తున్నట్టుగానే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిగా ఏర్పడడం వల్ల చాలా మంది సీటు ఆశించడం, అది రాకపోవడం, వాళ్ళు రెబల్ గా రావడం, ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. అంతేకాకుండా క్రింది స్థాయి నేతల మధ్య సమన్వయ లోపం కూడా కూటమికి ఒక మైనస్ గా చెప్పొచ్చు. అలాగే బీజేపీతో పొత్తు కూడా ఇక్కడ ఒక మైనస్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మోదీ గాని అమిత్ షా గాని ముస్లింకున్న 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి బహిరంగంగా బాహాటంగా చెప్తున్నారు. దీనివల్ల మైనారిటీస్ చాలా గురుగా ఉన్నారు. ఇప్పటి వరకు సగం మంది మైనారిటీస్ వరకు టీడీపీకి సపోర్టివ్ గానే ఉన్నారు. కానీ ఈ బీజేపీతో పొత్తు వల్ల మోదీ ఈ రిజర్వేషన్స్ తీసేస్తాను అని చెప్పడం వల్ల ఇవన్నీ కూడా మైనారిటీస్ ఓట్లు కూటమికి దూరం అయ్యే అవకాశం ఉండడం వల్ల ఇదొక మైనస్ గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ విషయంలో వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్స్ ఏంటో మనం మాట్లాడుకుంటే 700 కోట్ల రూపాయలు పెట్టి ఉద్దానంలో వాటర్ ప్లాంట్ ఒకటి నిర్మించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద సమస్య ఫ్లోరైడ్ వాటర్. సో ఈ ప్లాంట్ ద్వారా వాళ్ళకి ఆ సమస్య తీరినట్లయింది. అలాగే కిడ్నీ బాధితులు అక్కడ చాలా మంది ఉన్నారు. వారికి నెలకి 10,000 రూపాయలు డయాలసిస్ కోసం, ఎప్పుడైతే డయాలసిస్ చేయించుకుంటారో దానికోసం వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం, సంక్షేమంలో భాగంగా ఇవ్వడం కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుంది. అది కాకుండా క్రియాటిన్ 5% ఉన్న వాళ్ళందరికీ 5,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి జగన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఈ సంక్షేమం దిశగా అయితే వైఎస్ఆర్సీపీకి చాలా ఇది ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే మనం అనుకున్నట్టు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా కూటమి బలం కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ రెండు అక్కడ ఇచ్చాపురంలో బలంగా ఉన్నాయి. అది కాకుండా నేను చెప్పినట్టు ఉద్దానం టాపిక్ జనసేన ముందు రైస్ చేయడం వల్ల అది కూడా అక్కడున్న ప్రజల మనసులో ఉండొచ్చు. అది కూడా వైఎస్ఆర్సీపీకి కొంత మైనస్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఏపీ ప్రజల్లో ఉన్న మొదటి నినాదం ఇక్కడ అభివృద్ధి జరగలేదు, రోడ్లు బాలేవు, లేదంటే కంపెనీస్ రాలేదు, చాలా విషయాల్లో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్ని విషయాలు కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో మొత్తం ప్లస్ ఆర్ మైనస్ లో మనం టీడీపీకి వైసీపీకి బేరేజీ వేసుకుంటే అక్కడ ప్రధాన సమస్య ఉద్దానం కాబట్టి ఆ సమస్య జగన్ తీర్చారు కాబట్టి సమస్య లేవనెత్తింది పవన్ కళ్యాణ్ అయినా
తీర్చింది జగన్ కాబట్టి, కార్యరూపం దాల్చింది జగన్ గవర్నమెంట్ ద్వారా కాబట్టి ఇక్కడ ఎక్కువగా జగన్ కి అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ, ఈసారి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటే వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారు. శ్రీకాకుళంలో వైసీపీ నుండి మంత్రి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ నుండి గొండు శంకర్ పోటీకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో 5,777 ఓట్ల మెజారిటీతో గెలిచిన ధర్మాన రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. వచ్చే వైసీపీ పథకాలు, జగన్ ఇమేజ్, నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ప్రభావం చూపిన జనసేన ఇప్పుడు టీడీపీతో కలవడం ఆయన్ని కలవర పెడుతోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయి. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన భార్య లక్ష్మీదేవి టికెట్ ఆశించి భంగపడ్డారు. కింజారావు కుటుంబానికి విధేయుడుగా ఉన్న గొండు శంకర్ టికెట్ దక్కించుకోవడంతో గుండా ఫ్యామిలీ ఆయనకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ జనసేన మద్దతు ఉండటం శంకర్ కి ఉన్న బలం. ఈసారి ఎవరు గెలిచినా ఇక్కడ చెమటోడ్చాల్సిందే. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం విషయానికి వస్తే 2019లో వైసీపీ తరపు నుంచి సీదిరి అప్పలరాజు, టీడీపీ తరపు నుంచి గౌతు శిరీష, అలాగే జనసేన తరపు నుంచి పూర్ణచంద్రరావు పోటీ చేయడం జరిగింది. ఓట్లు ఎన్ని పోలయ్యో చూసుకుంటే సీదిరి అప్పలరాజుకు 76,000 ఓట్లు, గౌతు శిరీషకు 60,000 ఓట్లు, జనసేన తరపు నుంచి పోటీ చేసిన పూర్ణచంద్రరావు గారికి మాత్రం కేవలం 6,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీదిరి అప్పలరాజు 16,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. అలాగే మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకున్నారు. ఇంకా 2024 ఎలక్షన్స్ లో అభ్యర్థుల విషయానికి వస్తే మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజుకి అవకాశం దక్కింది. అలాగే టీడీపీ తరపు నుంచి కూడా గౌతు శిరీషకే మరొకసారి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇంకా కూటమిలో జనసేన కూడా భాగం కాబట్టి కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష ఉన్నారు. సో చూసుకుందాం ఈసారి ఎవరికి అవకాశం ఉంటుందో. ఒక్కసారి టీడీపీలో ఉన్న ప్లస్ పాయింట్స్ మనం గమనిస్తే గౌతు శిరీష, గౌతు లచ్చన్న కుటుంబ నేపథ్యం, గౌతు లచ్చన్న స్వయాన మనోరాలు కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అలాగే గౌతు శిరీష బీసీ క్యాండిడేట్, ఆమె వచ్చి కమ్మ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఎక్కువగా ఏపీలో ఈ క్యాస్టిజం అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చౌదరీస్ ఓట్లు కూడా ఎక్కువగా శిరీషకు పడే అవకాశం ఉంది. సో ఈ రెండు విషయాలే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్ గా ఉంటుంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజుపై కూడా ఆ ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఏర్పడడం అనేది గౌతు శిరీషకి అడ్వాంటేజ్. అలాగే అప్పలరాజు శిరీషపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా గౌతు శిరీష ఇప్పుడు ఈ టైంలో ఒక ఆయుధంగా తను మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా టీడీపీకి ప్లస్ పాయింట్స్. ఇక టీడీపీకి మైనస్ పాయింట్స్ చూసుకుంటే కూటమిగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. కూటమిగా జనసేన టీడీపీ ఓట్లు మనం 2019 వేరేసి వేసుకున్న 66,000 ఓట్లు మాత్రమే నమోదైనట్లు. బట్ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 76,000 ఓట్లు నమోదయ్యాయి. అంటే ఇంకా 10,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది కూటమిగా ఏర్పడినప్పటికీ. అదే కాకుండా బీజేపీతో మనం ముందే చెప్పుకున్నట్టు బీజేపీని యాడ్ చేసుకోవడం వల్ల కొంత మైనారిటీ ఓట్స్ అనేది కూటమికి పడకుండా అవన్నీ జగన్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే ఇతర పార్టీలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు సమన్వయ లోపం, అంటే అధినేతలు కలిసి ఉన్నారు కానీ క్రింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం వ్యతిరేకత ఉంది. టికెట్ ఆశించిన వాళ్ళు రెబల్ గా ఉండడం, లేదంటే వాళ్ళల్లో వాళ్ళకి సమన్వయం లేకపోవడం వల్ల మేము అంటే ప్రచారం విషయంలో కూడా ఒకరికొకరు సహకరించకపోవడం, ఇదంతా కూడా టీడీపీ కూటమికి మాత్రం ఒక మైనస్ గా మనం చెప్పొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీలో ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే ముందుగా చెప్పేది సంక్షేమం. మేనిఫెస్టో 90% వరకు వాళ్ళు నెరవేర్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటోంది. అలాగే నవరత్నాల విషయాల్లో కూడా వాళ్ళు 90% అన్ని విషయాలు నెరవేర్చారని చెప్పుకోవడం జరుగుతోంది. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత మనం ముందుగా చెప్పుకున్నట్టే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజుపై అక్కడున్న ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఏర్పడటం, దీన్ని గౌతు శిరీష తనకు ఒక సపోర్ట్ గా తనకు జరిగిన అన్యాయాన్ని, అంటే ఒక మహిళని అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ కూడా ఒక సెంటిమెంటల్ గా తను ఒక ఆయుధంలా ఉపయోగించుకోవడం వల్ల కూడా వైసీపీకి ఇదంతా మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది.
బట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఓట్ల డిఫరెన్స్ ఉంది. 2019లో మనం చూసుకుంటే 2024కి వచ్చేటప్పటికి ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ సంక్షేమం దిశగా వైఎస్ఆర్సీపీ 90% సక్సెస్ అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీకే మళ్ళీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ 10,000 ఓట్లను మళ్ళీ కాంపన్సేట్ చేయాలన్నా, అలాగే మళ్ళొకసారి వైఎస్ఆర్ జెండా ఎగరడానికి ఎక్కువ అవకాశం ఉంది. టీడీపీకి కొంచెం అవకాశం తక్కువగా ఉందనేది ఏఎస్ మీడియా ఇచ్చిన అనాలిసిస్. అయితే చూడాలి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు. ప్రజల నాడిని మనం చెప్పలేం, బట్ మనం రిజల్ట్స్ వచ్చే వరకు అయితే వేచి చూడాల్సింది. నరసన్నపేటలో వైసీపీ నుండి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ నుండి బొగ్గు రమణమూర్తి బరిలో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరే పోటీ పడడం విశేషం. ఆ ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ 20,000 మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేదు. కృష్ణదాస్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలితో వైసీపీకి క్యాడర్ రోజు రోజుకి దూరం అవుతోంది. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా అయిన వారికే పనులు కేటాయిస్తూ సొంత పార్టీలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు ధర్మాన. జగన్ వేవ్ తప్ప ఇక ఆయన్ని గెలిపించే ఆయుధమే ఇక్కడ లేదు. అయితే టీడీపీ నుంచి పోటీకి దిగుతున్న బొగ్గు రమణమూర్తి వైసీపీ బలహీనతల్ని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆయన మెతక వైఖరితో ఇక్కడ పార్టీలో దూకుడు కనిపించడం లేదు. అదొక్కటే రమణమూర్తి మైనస్. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సింపతి, జనసేన మద్దతు ఆయనకు పాజిటివ్ గా ఉన్నాయి. గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ నియోజకవర్గం విషయానికి వస్తే 2019లో వైసీపీ తరపు నుంచి పేరాడ తిలక్ పోటీ చేశారు. టీడీపీ తరపు నుంచి కింజరపు అచ్చెన్నాయుడు పోటీ చేశారు. 8,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపు నుంచి పోటీ చేసిన కింజరపు అప్పలనాయుడు విజయం సాధించడం జరిగింది. అయితే 2024 విషయానికి వస్తే అభ్యర్థుల విషయంలో చిన్న చిన్న మార్పులు జరిగాయి. వైసీపీ తరపు నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్కు ఈసారి జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దువ్వాడ వాణిని ఫస్ట్ ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ లాస్ట్ మినిట్ లో మళ్ళీ అభ్యర్థిని చేంజ్ చేసి దువ్వాడ వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. సీట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్సీపీ. అలాగే టీడీపీ తరపు నుంచి మరోసారి కింజరపు అచ్చెన్నాయుడికి అవకాశం దక్కింది. మరి ఈసారి ఇక్కడ గెలుపు అవకాశాలు ఒకసారి మనం గమనిస్తే టీడీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే అచ్చెన్నాయుడికి అంగబలం అర్ధబలం ఎక్కువ. అలాగే సామాజికంగా కూడా సమాజంలో ఆయనకున్న పేరు బట్టి కూడా ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వైసీపీలో ఉన్న అంతర్గత పోరు కూడా, ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న పోరు కూడా టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టే క్యాడర్ సహకరించట్లేదు. కూటమిగా ఏర్పడటం వల్ల అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండడం వల్ల ఇదొక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే బీజేపీతో అంటకాగడం వల్ల కూడా మైనారిటీ ఓట్లు దూరం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కూటమికి. ఇక వైసీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే లాస్ట్ టైం ఓడిపోయింది కాబట్టి, అది కూడా 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చి చూపించమని చెప్పి అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే సంక్షేమం దిశగా మేనిఫెస్టోలో 90% మేము నెరవేర్చామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటోంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీకి ఉన్న మైనస్ల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా దువ్వాడ వాణి తన భర్తతో గొడవ పడుతూ తన భర్తకి ఎదురెళ్లి తను పోటీ చేస్తానని చెప్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా క్రింది స్థాయి కార్యకర్తల్లో సమన్వయ లోపం రావడానికి అవకాశం ఉంది. అంటే 2 గ్రూపులుగా విడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇదంతా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది. అయితే చాలా మంది వైఎస్ఆర్సీపీలో క్యాండిడేట్ ని కాకుండా జగన్ ని చూసి ఓటేసే వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే సంక్షేమం దిశగా మేనిఫెస్టోలో 90% వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సక్సెస్ అయింది కాబట్టి జగన్ ని చూసి ఓటేస్తే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 8,000 మెజారిటీ అనేది 2019లో అది చాలా చిన్న మెజారిటీ కాబట్టి ఈసారి దాన్ని అధిగమించి క్యాడర్ లో సమన్వయ లోపాలను అధిగమిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఈసారి దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్యేగా అవకాశం రావచ్చు. అయితే ఏఎస్ మీడియా చెప్పేది మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా అవకాశం ఉందని. మరి చూద్దాం ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో. గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా ఉన్న ఆముదాల వలసలో వైసీపీ నుండి తమ్మినేని సీతారాం, టీడీపీ నుంచి కూన రవికుమార్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరే పోటీ పడగా తమ్మినేని 13,000 మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. తమ్మినేని కుటుంబ సభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శ ఉంది. ఇక్కడ కళింగ సామాజిక వర్గ ఓటర్లు చాలా కీలకం. అయితే ఆ కళింగ నేతలే తమ్మినేనికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. సువ్వాడి గాంధీ, చింతాడ రవికుమార్, కోటా బ్రదర్స్ వీరితో సెపరేట్ గ్రూప్. ఇది ఆముదాల వలసలో వైసీపీకి భారీ మైనస్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ పథకాల లబ్ధిదారులే ఈసారి తమ్మినేనికి శ్రీరామ రక్ష. మరోవైపు ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దూకుడు రాజకీయం చేస్తున్న కూన రవికుమార్ మేనమామ తమ్మినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రూప్ పాలిటిక్స్ లేకపోవడం ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చే అంశం. ఇక జనసేన ప్రభావం నామమాత్రమే. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం విషయం చూద్దాం. 2019లో వైసీపీ తరపు నుంచి రెడ్డి శాంతి పోటీ చేయడం జరిగింది. టీడీపీ తరపు నుంచి కలవట రమణబాబు, జనసేన తరపు నుంచి గేదెల జ్ఞానసాగర్ పోటీ చేయడం జరిగింది. వీళ్ళకి పోలైన ఓట్ల విషయానికి వస్తే రెడ్డి శాంతికి 77,000 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కలవట రమణబాబుకి 61,000 ఓట్లు, అలాగే గేదెల జ్ఞానసాగర్ జనసేన అభ్యర్థికి 5,500 ఓట్లు మాత్రమే పోలవడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ 15,000 ఓట్ల తేడాతో రెడ్డి శాంతి విజయం సాధించడం జరిగింది. ఇక 2024 విషయం చూద్దాం. టీడీపీలో మనకి అభ్యర్థిని మార్చడం జరిగింది. కలవట రమణబాబును తీసేసి మామిడి గోవిందరావుకు ఈసారి కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి శాంతికే మరొకసారి అవకాశం దక్కింది. ఇక వీరికి విజయ అవకాశాల విషయానికి వస్తే మనకి కూటమికి ఉన్న ప్లస్ పాయింట్స్ చూసుకుంటే రెడ్డి శాంతి నాన్ లోకల్ గా ప్రచారం జరుగుతోంది. ఈవిడ ఎక్కడున్న అభ్యర్థి కాదు కాబట్టి ఈమె ద్వారా అభివృద్ధి అంతగా జరగదు కాబట్టి అన్నట్టు కూటమి చెప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా టీడీపీ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కూటమికి ఉన్న మైనస్ పాయింట్స్ చూసుకుంటే లాస్ట్ టైం 2019లో కలవట రమణబాబుకి సీట్ ఇచ్చి ఈసారి ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే కాపులకు అన్యాయం జరిగింది అని ఒక నినాదాన్ని కూడా ఆయన ఎత్తుకున్నాడు. దీనివల్ల కాపు ఓట్లు కూడా కొంతవరకు చీలిపోయి ఈయన ఇండిపెండెంట్ గా నిల్చోవడం వల్ల కూటమికి ఇది మైనస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే టీడీపీలో ఏ విధంగా వర్గపోర్ అయితే ఉందో కలవట రమణబాబు వ్యక్తం చేస్తున్న ఈ నిరసనను వైఎస్ఆర్సీపీ క్యాష్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే మెజారిటీ చూసుకుంటే 2019లో 15,000 ఓట్ల మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ మెజారిటీకి పెద్దగా డోకా లేదని కూడా వాళ్ళు అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే వైసీపీ సంక్షేమం దిశగా 90% సక్సెస్ అయ్యామని చెప్పుకోవడం కూడా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్సీపీకి ఉన్న మైనస్ పాయింట్స్ చూసుకుంటే అభివృద్ధి దిశగా ఎటువంటి అడుగులు పడలేదని చెప్పి ఆంధ్రాలో ఎక్కువగా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత. అలాగే రెడ్డి శాంతి నాన్ లోకల్ అనే విషయం కూడా టీడీపీ కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇది మైనస్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే చూసుకుంటే ఫైనల్ గా చూసుకుంటే మనకి 15,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ రెడ్డి శాంతి విజయం సాధించడం జరిగింది 2019లో. మరి 15,000 ఓట్లను అధిగమించడానికి టీడీపీ ఎన్ని విధాల అస్త్రాలు సంధించినప్పటికీ లాస్ట్ టైం 2019లో జనసేనకు 5,500 ఓట్లు, టీడీపీకి వచ్చిన 61,000 ఓట్లు కలుపుకున్నా కూడా ఇంకా 10,000 ఓట్ల తేడా ఉంది వైఎస్ఆర్సీపీకి కూటమికి. అలాగే ఇప్పుడు కూటమి వచ్చి బీజేపీని కలుపుకోవడం కూడా దానికి ఇంకా పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పుడు మైనారిటీ ఓట్స్ కూడా చాలా వరకు అందులోంచి ఫిల్టర్ అయిపోతాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి లేదంటే అదర్ పార్టీస్ కి పడడం వల్ల కూడా కూటమికి ఇది మైనస్ అవ్వడం వల్ల ఇక్కడ పాతపట్నంలో కూడా మరోసారి వైఎస్ఆర్సీపీకి రెడ్డి శాంతికే అవకాశం ఉంది అనేది ఏఎస్ మీడియా చెప్తున్న విషయం. మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో మనం వేచి చూద్దాం. హెచ్ఎల్ల నుండి వైసీపీ తరపున గొర్లె కిరణ్ కుమార్, టీడీపీ కూటమి నుండి బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కళా వెంకటరావు లాంటి బలమైన నేతపైనే 18,000కు పైగా ఓట్లతో గెలిచిన కిరణ్ కుమార్ ఈసారి కూడా గెలవడం ఖాయమే అంటున్నారు. స్టేట్ లో వైసీపీకి సానుకూలంగా ఉన్న సీట్లలో హెచ్ఎల్ల కూడా ఒకటి. ఇక కూటమిలో కుంపట్లు బీజేపీకి ఎసరు పెడుతున్నాయి. ఇక్కడ టీడీపీ నుండి టికెట్ ఆశించిన వాళ్ళు గ్రౌండ్ లో అస్సలు వర్క్ చేయడం లేదు. దీంతో బీజేపీ అభ్యర్థి ఒంటరయ్యారు. ఇవండి సిక్కోలు జిల్లాలో అసెంబ్లీ చిత్రాలు. మొత్తం మీద ఇక్కడ టీడీపీ వైసీపీకి టఫ్ ఫైటే జరిగేలా ఉంది. ఇలాంటి మరిన్ని జిల్లాలకు సంబంధించిన విశ్లేషణల కోసం మా ఏఎస్ మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.